హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలా ఉందనేది చూద్దాం. మనం ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి సో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏమి ఇచ్చారని చెప్పేసి ఎడ్యుకేషన్ సెక్టర్. సో మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన న్యూ డాటా ప్రకారం వెళ్దాం మనం. ఓకేనా? సో టోటల్ గా భారతదేశంలో మీరు చూడండి 26 కోట్ల మంది చిల్డ్రన్స్ మనకి స్కూళ్ళలో చదువుకుంటున్నారు. అండ్ 4.33 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్ లో చదువుకుంటున్నారు, అంటే 12th స్టాండర్డ్ ఆ తర్వాత. నెక్స్ట్ స్కిల్ సెంటర్స్ లలో మనకి 11 కోట్ల మంది స్కిల్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారు. దాదాపు ఎట్లా తీసుకున్నా గానీ ఆ 41 కోట్ల మంది దాదాపు. సో ఇంకా రౌండ్ ఫిగర్ చేస్తే 42 కోట్ల మంది. సో 42 కోట్ల మంది అనే వాళ్ళు ఎడ్యుకేషన్ లోనే ఉన్నారు దాదాపు ఆల్మోస్ట్ మనకి. ఓకే, స్కూల్ చిల్డ్రన్స్ ఎక్కువ మంది ఉన్నారు. మీరు చూడొచ్చు 26 కోట్ల మంది స్కూల్ చిల్డ్రన్సే ఉన్నారు మనకి. సో రైట్, హైయర్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత స్కిల్ నేర్చుకునే వాళ్ళు 11 కోట్లు. అండ్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటిది? సో 4.33 కోట్ల మంది ఉన్నారు. ఓకే రైట్. సో ఇప్పుడు తీసుకుంటే మనకి సో స్కూల్స్ తీసుకుంటే 14.88 స్కూల్స్, 1.5 lakh సెకండరీ స్కూల్స్, 1.42 సెకండరీ స్కూల్స్, అండ్ 1168 యూనివర్సిటీస్ కానీ, 45,000 కాలేజెస్ కానీ, అండ్ 12,000 స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ గాను ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఓకేనా? సో అట్లాగే 94 లక్షల మంది టీచర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు. అట్లాగే 16 లక్షల మంది హైయర్ ఎడ్యుకేషన్ లో టీచర్స్ ఉన్నారు. సరే, ఎగ్జామ్ పర్పస్ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, బట్ మనకి ఎడ్యుకేషన్ సెక్టర్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక ఐడియా అనేది భారతదేశంలో ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇన్ని స్కూళ్ళు, ఇంతమంది టీచర్లు. ఓకే, సో 94 లక్షల మంది టీచర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ లో, 16 లక్షల మంది హైయర్ ఎడ్యుకేషన్ లో టీచర్స్, 26 కోట్ల మంది స్టూడెంట్స్ స్కూల్ లెవెల్లో, 4 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్ లో, 11 కోట్ల మంది స్కిల్లింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నారు. జస్ట్ ఇది ఏంటంటే ఇది ఒక ఐడియా ఉంటే మనకు చదివేటప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఎడ్యుకేషన్ అంటే ఇంతమంది ఉన్నారు, ఇది జరుగుతుంది, ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, ఎడ్యుకేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్ గా 0 to 3 years మనకి ఉంటుంది, మళ్ళీ 3 to 6 years ఇలా మనకి ఎడ్యుకేషన్. 0 to 3 years జనరల్ గా మనం ఏమంటాం? సో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. జనరల్ గా ఏముంటాయి? సో అంగన్వాడీ కేంద్రాలు అనేటివి ఉంటాయి. సో ఈ అంగన్వాడీ కేంద్రాస్ లో మనకి ఏం చేస్తారు? మనకి చిన్నప్పుడు ఇదంతా కూడా ఏంటిది, మన భాషలో చెప్పాలంటే కిడ్స్ స్కూల్ కదా. సో కిడ్స్ ఆర్ అదర్వైజ్ కిండర్ గార్డెన్ అని చెప్తాం కదా మనం. మన భాషలో చెప్పాలంటే ఏంటిది? కిండర్ గార్డెన్స్ ఇవి. సో కిండర్ గార్డెన్స్ లాంటివి ఏవి? సో అంగన్వాడీస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇన్ఫార్మల్ అంటే సో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి. అంగన్వాడీస్ ఏంటిది? మనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ని మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది జనరల్ గా. సో మనకి 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంగన్వాడీస్ లో. ఎందుకంటే మనకి జనరల్ గా 0 to 6 years ఆఫ్ ద ఏజ్ లోనే మనకి ఎక్కువ మొత్తంలో మనిషి యొక్క ఏంటిది మన బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఈ టైంలోనే డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి మన యొక్క కాగ్నిటివ్ మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, కాగ్నిటివ్ కానీ సో ఈ మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ టైంలోనే డెవలప్మెంట్ జరుగుతుంది. సో అందుకనే మనకి చాలా ఎక్కువ మొత్తంలో ఈ అంగన్వాడీ సెంటర్స్ ని మనకి బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి సో మనకి ఏంటిదంటే పోషన్ భీ పడాయి భీ అనే స్కీమ్ ని మనకి May 2023లో తీసుకురావడం జరిగింది. పోషన్ ఉంటుంది అంటే న్యూట్రిషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆ చిన్నపిల్లల యొక్క గ్రోత్ అనేది అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి న్యూట్రిషన్ అలాగే ఏంటిది ఎడ్యుకేషన్. సో అందువల్ల ఏమన్నా మనం పోషన్ భీ పడాయి భీ అనే దాన్ని మనకు May 2023లో మనం తీసుకురావడం అనేది జరిగింది. సో అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో, అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? ఎవ్రీ విలేజ్ లో. సో ఎవ్రీ విలేజ్ లో మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనకి ICDS 1975లో మనకి October 2nd. సో October 2nd of the 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకి స్టార్ట్ చేశారు ICDS అనే ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఏంటిది? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ October 2nd, 1975లో స్టార్ట్ చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగానే మనం ప్రతి విలేజెస్ లలో ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేసాం? అంగన్వాడీ కేంద్రాలను ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఆ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సో న్యూట్రిషన్ అందిస్తాము, అలాగే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ని అందించడం జరుగుతుంది. కిండర్ గార్డెన్స్ అవి అన్ని ఉంటాయి. సో ఏ ప్రోగ్రామ్ కింద? ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద. ఓకే, October 2nd of the 1975లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. క్లియర్? రైట్. సో ఇప్పుడు మనకి సో ఇది చూడొచ్చు, దట్ ఈస్ పోషన్ బి అండ్ పడాయి బి. సో ఇక్కడ చూడండి దేనికోసం ఇది? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమంటున్నాడు ఇక్కడ? ఈ వర్డ్ ఇంపార్టెంట్. ప్రీ స్కూల్ అంటే ఏంటిది? స్కూల్లోకి వెళ్ళక ముందు కదా మనకు ప్రీ స్కూల్ ఉండేది. అంగన్వాడీ కేంద్రాలు అంతా కూడా ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్. సో కాబట్టి సో దట్ ఈస్ ఎర్లీ స్టిమ్యులేషన్ ఆఫ్ ద 0 to 3 years బీయింగ్ సో కవర్డ్ బై ద గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో 0 to 3 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి చిన్న ఏంటిది ఆడుకోవడానికి అట్లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. పోషన్ బి పడాయి బి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కదా. సో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వాళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎర్లీ కేల్ అండ్ సో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చిన్న పిల్లలలో జరగాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సల్ హై క్వాలిటీ ప్రీ స్కూల్ నెట్వర్క్ ఎట్ ద అంగన్వాడీ సెంటర్స్. భారతదేశంలోనే మనకి ప్రతి విలేజ్ లో ఏముంది? రోజు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి.
సో కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ ని కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే చిన్నపిల్లలలో బ్రెయిన్ అనేది బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో మనకి దాదాపు 0 to 3 years మధ్యలో కానీ అండ్ 3 to 6 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మొత్తంలో మనకి సో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి కోసమే ఈ పోషన్ బి పడాయి బి అనే స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏమేం చేస్తారో చూడండి, వాళ్ళందరికీ కూడా విజువల్ ఎయిడ్స్, బ్లాక్ బోర్డ్ కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లగ్ ఆర్ట్స్ కానీ, లేకుంటే ఆడియో ఎయిడ్స్ కానీ, ఆడియో విజువల్స్ కానీ, ఇవన్నిటి ద్వారా వాళ్ళకి ఏం చేస్తుంటాం, మనం ఆడిపిస్తూ ఉంటాం. అండ్ మదర్ టంగ్ యాజ్ వాట్, సో ప్రైమరీ టీచర్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద మీడియం. వల్ల మదర్ టంగ్ ఏది ఉంటుందో మదర్ టంగ్ లో మనకు అక్కడ టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సో అన్ని కూడా ప్లే స్కూల్ అన్నమాట. అర్థమవుతుందా? సో అదే అనమాట పోషన్ బి పడాయి బి అంటే ఏంటిది, అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ప్రత్యేకమైన న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తూ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఆటల్ని నేర్పించడం, వాళ్ళ బ్రెయిన్ ని డెవలప్మెంట్ చేయడం, థింకింగ్ ప్రాసెస్ ని డెవలప్మెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. దానికోసమే పోషన్ బి పడాయి బిని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది దాదాపు. ఓకే, సో ఎందుకు అంటే 85% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బై ఏజ్ ఆఫ్ ద 6 years వరకు అచీవ్ చేస్తాం కాబట్టి అది చాలా 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 ఇంపార్టెంట్. సో అందువల్ల ఇక్కడ దాదాపు 8 కోట్ల మంది చిల్డ్రన్స్ అనే వాళ్ళు మనకు బెనిఫిట్ అవుతున్నారు. దేని ద్వారా, అంగన్వాడీ సెంటర్స్ ఏవైతున్నాయో సో దీంట్లో 8 కోట్ల మంది చిల్డ్రన్స్ అనే వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి అవుతున్నారు. ఓకేనా? సో దాదాపు ఇగో చూడండి, ఇవన్నీ టాయ్స్ ద్వారా ఇంత 40,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్ లెవెల్లో ఇంతమందికి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంతమందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ చిన్న పిల్లలకి ఏంటిదంటే సో మనం ఇంకా బెటర్గా సో పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టు వాళ్ళ బ్రెయిన్ ని మనం ఏం చేస్తున్నాం, డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము. ఓకేనా? సో ఇది పోషన్ బి అండ్ పడాయి బి అనేది ఇప్పుడు మన కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి సో సమగ్ర శిక్ష అభియాన్. నెక్స్ట్ ఏంటిది, సమగ్ర శిక్ష అభియాన్. సో నెక్స్ట్ కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాం కదా. సో అప్పుడు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అన్ని స్కీమ్స్ ని కలిపి ఏమని పిలుస్తారు, మనకి సమగ్ర శిక్ష అభియాన్ అని. ఏంటిది, సమగ్ర అంటే టోటల్ కదా, సో శిక్ష అంటే ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ ద సమగ్ర శిక్ష అభియాన్. అంతకుముందు వేరే సర్వశిక్ష అభియాన్ అని, రాష్ట్రీయ ఉచ్చాతరణ అభియాన్ అని ఇలా చాలా స్కీమ్స్ ఉండే. ఆ స్కీమ్స్ అన్నింటిలో ఎత్తేసి అన్ని కలిపేస్తారు అనమాట. ఓల్డ్ స్కీమ్స్ అన్నిటిని కలిపి ఒకటే పేరు పెట్టారు, ఏమని, సమగ్ర శిక్ష అభియాన్. అంటే ఏంటిది, సో కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ ఆర్ అదర్వైజ్ ఓవరాల్ కవరింగ్ అనమాట సమగ్ర. సో దీంట్లో మనం ఫస్ట్ కనుక తీసుకుంటే ఏంటిది, నిశిత. ఏమంటున్నాం మనం, నిశిత అని చెప్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటిది, నిశిత అంటే చూడండి, దట్ ఈస్ అ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ద స్కూల్ హెడ్స్ అండ్ ద టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. అంటే టీచర్లకు కూడా ఏంటిది, ఎప్పటికప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. టీచర్లు కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ట్రైనింగ్ నేర్చుకోవాలి. అంతే తప్ప పాత ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటే కుదరదు. సో కాబట్టి టీచర్లు కూడా ఏంటిదంటే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలా, సో ట్రైనింగ్ తీసుకోవాలా అండ్ స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని ఏం చేయాలి, మనం పెంచాలి. వాట్ ఈస్ ద నిశిత అనేది, ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ ద ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్. టీచర్లకు కూడా ఎప్పటికెప్పుడు ఏమి ఇవ్వాలా, ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో నిశిత ద్వారా మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ లోనే, హయ్యర్ ఎడ్యుకేషన్ లో కానీ టీచర్లకు కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనం ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త టీచింగ్ మెథడ్స్ ని అలవాటు చేయాలి. అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతాడు 20 సంవత్సరాల క్రితం అవే మెథడ్స్ టీచ్ చేస్తాడు, ఇప్పుడున్న చిల్డ్రన్స్ కి అర్థం కాకపోవచ్చు. సో అందువల్ల నిశిత అనే ప్రోగ్రామ్ కింద మనం ఏం చేస్తామంటే స్కూల్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ చేసాము. 2019 నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నిశిత అనేది ఏదైతే ఉందో సో 2019 నుంచి స్టార్ట్ చేసి మన టీచర్ల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ టీచర్ల ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ ఇది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ ద టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో అర్థమైందా? సో స్కూల్ హెడ్స్ అండ్ ద టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్, ఇట్ ఈస్ చూడండి ఇంటిగ్రేటెడ్ టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కూల్ బాగుండాలంటే టీచర్స్ ఉండాలి కదా ఫస్ట్. సో కాబట్టి ఎక్స్టెండెడ్ కవరేజ్ గా ఆల్ ద టీచర్స్ 1,00,000 మనకి 26,000 మంది టీచర్స్ ఇప్పటి వరకు ఏం చేయాలి, సర్టిఫై చేయడం జరిగింది. నిశిత ప్రోగ్రామ్ కింద అటెండ్ అయ్యారు, వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళందరికీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొత్త టీచింగ్ మెథడ్స్ ఏం చేయాలి, అలవాటు చేసుకోవాలి. వాళ్ళు కూడా టీచర్స్ ఎట్ ద వాట్ ఆల్ లెవెల్స్, ఇది అందరికీ టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. ఓకేనా? ఇంకా పాత మెథడ్స్ టీచ్ చేస్తే స్టూడెంట్స్ కి అర్థం కాదు. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి డైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గైడింగ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ద టీచర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు డైట్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. డైట్ కాలేజెస్ అంటే ఏం చేస్తారు జనరల్గా, ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ ఆ టైంలో డైట్ కాలేజెస్ చాలా ఫేమస్. అప్పుడు ఏం చేసేవాళ్ళు, టీటీసీ అనే టీచర్ ట్రైనింగ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. టీటీసీ అనే ఒక ఎగ్జామ్ రాసేసి ఆ టీటీసీ ఎగ్జామ్ ద్వారా ఏం చేసేవాళ్ళు, సో టీటీసీ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ లాగా అనమాట. ఇంటర్మీడియట్ లాగా అప్పట్లో ఏముండేది, టీటీసీ ఉండేది. టీటీసీ పాస్ అయిపోయి డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాసేవాళ్ళు.
ఆ టీటీసీ ఎవరైతే టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో టీటీసీ ఆ కాలేజెస్ డైట్ కాలేజెస్ అంటాం. ఈ డైట్ కాలేజెస్ లో ఏంటిదంటే వాళ్ళు ఓన్లీ టీచర్ అవ్వడానికి కోసం ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇస్తారనమాట. అదొక ఎడ్యుకేషన్. మనం ఇంటర్మీడియట్ ఎట్లా అవుతామో, డిగ్రీ ఎట్లా అవుతామో, ఈ టీటీసీ ట్రైనింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అది ఏంటిదంటే సపరేట్ గా టీచర్ అవ్వాలన్న ప్యాషన్ వాళ్ళకి అనమాట. సో దట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ నోడల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి జిల్లాకి ఒక ఏముంటుంది, డైట్ కాలేజ్ అనేది ఉంటుంది. అప్పట్లో మనకి నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు, మా ఇంటి పక్కనే ఉండే డైట్ కాలేజ్ అంటే, రైట్. సో దట్ ఈస్ ది డైట్. సో దట్ ఈస్ DIT, డైట్ కాలేజ్ అంటే ఇది మనకి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ద ట్రైనింగ్ అనేది ఇన్స్టిట్యూట్స్. సో దాదాపు ఆల్ ద భారతదేశంలో ఉన్నటువంటి 613 జిల్లాకు ఒకటి ఉంటుందని చెప్పాం కదా. సో అలా 613 డైట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఏంటి మనకి ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద వర్డ్. సో నెక్స్ట్ 5 years, ఓకేనా. ఫస్ట్ సైకిల్లో ఇంత, సెకండ్ సైకిల్లో ఇంత, థర్డ్ సైకిల్లో ఇంత, ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. వాటి అన్నింటిని కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. మనకి ఇదంతా అవసరం లేదు కానీ. సో ఇది ఓకేనా. సో 613 డైట్ సెంటర్స్ ఏంటి అప్గ్రేడ్ చేసి ఎక్సలెన్స్ సెంటర్స్ ఆఫ్ ద మారుస్తాము నెక్స్ట్ 5 years లోపల అని చెప్తున్నారు. వీటిని ఈ డైట్ సెంటర్. ఈ డైట్ సెంటర్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ లాగానే సపరేట్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళ తర్వాత DSCలు రాసుకోవచ్చు. నెక్స్ట్ కెరీర్ కౌన్సిలింగ్ ఎట్ ద బ్లాక్ లెవెల్స్. సో బ్లాక్ లెవెల్ కెరీర్ కౌన్సిలింగ్ అంటే మనకు తర్వాత ఫ్యూచర్ లో ఏం చేయాలో మనకు తెలియదు కదా. సో కాబట్టి అందుకు 2025 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనకి సో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీని గైడ్ లైన్స్ అనేది ఆగస్టు 2023లో ఇష్యూ చేయడం అనేది జరిగింది. మన కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, బీటెక్ తర్వాత ఏం చేయాలి మనకు తెలియదు కదా. సో అందువల్ల వాటికి ఏంటి కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెడతారు. నెక్స్ట్ విద్యా ప్రవేశ్. 3-month ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఫర్ ద ఆల్ ద grade 1 స్టూడెంట్స్ అండ్ వితౌట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. 3 నెలల పాటు సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట చిన్నపిల్లలకి. ఎవరైతే LKG UKG అయిపోతుందో, LKG UKG అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ క్లాస్ లోకి ఎంట్రీ అవ్వాలి కదా. ఆ ఫస్ట్ క్లాస్ లోకి ఎంట్రీ వాళ్ళకి ఏమంటారు, 3-month ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్. డైరెక్ట్ గా సో వాడు LKG UKGలలో ఎక్కువ మొత్తంలో ఆడుకుంటూ ఉంటాడు. సడన్ గా ఎక్కువ గంటల పాటు స్కూల్లో కూర్చొని ఎక్కువ గంటల పాటు చదవాలంటే చదవడు, వాళ్ళకి కష్టం అవుతుంది. అందువల్ల 3 నెలల పాటు ఏం చేయాలి, ఆడుకుంటూ పాడుకుంటూ చదివించి మెల్లగా స్లోగా అని ఫస్ట్ క్లాస్ గ్రేడ్ లోకి ఏం చేయాలి, మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే LKG UKG ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఉండదు స్టూడెంట్కి. అందుకని చెప్పేసి స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. దానికోసం ఏంటిది విద్యా ప్రవేశ్ అంటున్నాం. చూడండి, విద్యా ప్రవేశ్ అంటే ఏంటిది, ఎంట్రీ కదా. ఇంకా ఒరిజినల్ ఎడ్యుకేషన్ లోకి స్టార్ట్ అవుతున్నాడు ఆయన ఎంట్రీ. సో అందుకోసం అలా 3 months పాటు ఏం చేస్తాం, చదువుకోవాలి అండ్ ఆడుకోవాలి, చదువుకోవాలి ఆడుకోవాలి, అట్లా స్లోగా వాళ్ళు ఏం చేస్తాం, కన్వర్ట్ చేస్తాం అనమాట. అందుకోసమే ఎంట్రీ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లోకి LKG అండ్ నెక్స్ట్ ఏంటిది UKG. ఓకే, లోవర్ కిండర్ గార్డెన్, అప్పర్ కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఏంటిది నీకు ఫస్ట్ గ్రేడ్ లోకి వెళ్తావు కాబట్టి అప్పుడు వెళ్ళేటప్పుడు అది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట, విద్యా ప్రవేశ్. ఓకే, సో ఇంప్లిమెంటెడ్ బై ద ఆల్ ద 36 states. ఓకే, నెక్స్ట్ వన్ కస్తూరిబా గాంధీ విద్యాలయాస్. ఇవన్నీ కూడా ఏంటిదంటే మనకి ఎక్కడెక్కడైతే సో ఈ ఫీమేల్ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంటుందో అలాంటి ఏరియాస్లలో ఈ కస్తూరిబా విద్యాలయాస్ ని 2004 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. లో ఫీమేల్ లిటరసీ రేట్ అయితే ఎక్కడైతే చాలా తక్కువగా ఉంటుందో అలాంటి బ్లాక్స్ ని సెలెక్ట్ చేసి, అలాంటి బ్లాక్స్ ని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తాలూకాస్ అంటాం కదా, తాలూకాలు అంటాం కదా. సో లేదంటే బ్లాక్స్ అంటాం. సో బ్లాక్స్ ని సెలెక్ట్ చేసి లో ఫీమేల్ లిటరసీ రేట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫీమేల్ లిటరసీ రేట్ పెంచడానికి కోసము మనకి కస్తూరిబా గాంధీ విద్యాలయాస్ ని తీసుకురావడం జరిగింది. ఏవి కస్తూరిబా గాంధీ విద్యాలయాస్ ని 2004 సంవత్సరం నుంచి తీసుకొచ్చాము. స్పెషల్ గా గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే సో ఉన్నాయో వాళ్ళకి ఫీమేల్ లిటరసీ రేట్ తక్కువగా ఉన్నాయి. రెసిడెన్షియల్ schools for the girls from the disadvantaged sections such as SC గానీ ST గానీ BC గానీ మైనారిటీ గానీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో అడ్మిషన్స్ ఉంటాయి. సో మరి ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఎక్కడ కస్తూరిబా విద్యాలయాన్ని పెట్టాలని ఎలా సెలెక్ట్ చేస్తాం, మనం ఏరియా లొకేషన్ ఎలా సెలెక్ట్ చేస్తామంటే సో మేజర్ క్రైటీరియా వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి లో ఫీమేల్ లిటరసీ రేట్ ఉండాలి. ఓకే, నేషనల్ యావరేజ్ కన్నా తక్కువగా ఉండాలి లో ఫీమేల్ లిటరసీ. సో లో ఫీమేల్ లిటరసీ రేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ మొత్తంలో చేస్తారు. మన దాదాపు 7 లక్షల మంది చిల్డ్రన్స్ మనకి ఇప్పుడు సో 5,000 కస్తూరిబా గాంధీ విద్యాలయాస్ లో మనకి చదువుకుంటున్నారు. ఓకేనా, చాలా మంది చదువుకుంటున్నారు. ఇది మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చేవి. ఈ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ గా అన్ని గర్ల్స్ క్యాంపస్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్స్ విత్ వాట్ స్పెషల్ నీడ్స్ అంటే మనకి ఈ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సపరేట్ ఎడ్యుకేషన్ ని మనకి చేయాల్సి ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు సపరేట్ కొందరికి ఇది వినపడదు, ఓకే, కొందరికి నడవడానికి కష్టంగా ఉంటుంది, కొందరికి కనబడదు, ఈ రకరకాలు ఉంటాయి. ఇక్కడ మనకి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఒకటి ఉంటుంది స్వీకార్ ఉపకార్ అని చెప్పేసి నువ్వు అందులోకి వెళ్తే అందులో అన్ని రకాల డిసేబిలిటీ ఉన్న పీపుల్ ఉంటారు దాంట్లో. సో వాళ్ళ టీచింగ్ మెథడ్స్ అనేవి వేరే ఉంటాయి వాళ్ళకి.
ఓకే, సో అలా వాళ్ళకి సంబంధించింది అనమాట ఇది. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. మనకి ఇక్కడ చూడొచ్చు, సో మన 18 లక్షల మంది చిల్డ్రన్స్ అనే వాళ్ళు మనకి సో ప్రీ ప్రైమరీ నుంచి 12th స్టాండర్డ్ వరకు సో ఏవో అవసరాలతో బాధపడుతున్నారు. వీళ్ళకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందట నెలకి. సో 200 రూపీస్ ఫర్ ద వాట్. సో 10 months 10 నెలల పాటు గర్ల్స్ కి మనకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమందికి వాళ్ళకి ఎయిడ్స్ కానీ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా గవర్నమెంట్ అనేది సప్లై చేయడం అనేది జరిగిందనమాట మనకి. ఓకే, సో టీచింగ్ లో ఇవన్నీ కూడా వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇన్ ద ఇండియన్ సైన్ లాంగ్వేజ్ యాక్సెసిబుల్ టు ద బుక్లెట్స్ కానీ, టైటిల్ మ్యాక్ బుక్స్ కానీ, టాకింగ్ బుక్స్ కానీ, డైసీ బుక్స్ కానీ ఇవన్నిటిని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బ్రైలీ లిపిలో బుక్స్ కావాలి, అవునా కదా, బ్రైలీ లిపిలో బుక్స్ కావాలి. సో ఇవి రకరకాలుగా కావాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి తగ్గట్టుగా మనము ఈ బుక్స్ ను తయారు చేయాల్సి వస్తుంది. ఎవరికి ఇప్పుడు సో మనకి ఇప్పుడు బ్లైండ్ ఉన్నారనుకో, బ్లైండ్ వాళ్ళకి సపరేట్, అందుకని వాళ్ళ సైన్ లాంగ్వేజ్లలో కొన్ని తయారు చేయాల్సి వస్తుంది మాటలు రాని వాళ్ళకి. సో కాబట్టి అలా రకరకాల. సో కాబట్టి ఇలా ప్రశస్త్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ ఆఫ్ ద చెక్ లిస్ట్ ఫర్ ద స్కూల్స్ ఇన్ ద ఎర్లీ స్క్రీనింగ్ ఆఫ్ ద 21 డిసెబిలిటీ కండిషన్స్. ఎవరైతే మనకి చిల్డ్రన్స్ స్కూళ్ళలో చదువుతున్నప్పుడు స్కూల్ ఏజ్ లోనే వాళ్ళకి ఏమన్నా డిసేబిలిటీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేయడానికి కోసమే మనకు ప్రశస్త్ అనే ప్రోగ్రామ్ అనేది ఉంది. దీని కింద ఇండియా అనేది మనకి డిసేబిలిటీ యాక్ట్ ప్రకారం 21 రకాల డిసేబిలిటీస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. ఈ 21 రకాల డిసేబిలిటీస్ ని చిల్డ్రన్స్ అనే వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉండగానే మనం రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏం జరుగుతుందని చెప్పేసి మనం ముందుగానే స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. అది 21 డిసేబిలిటీస్. సో దానికోసమే ఇది ఉందన్నమాట, ఇది ప్రశస్త్. సో దేనికోసం అని అడుగుతాడు ఎగ్జామినేషన్ డైరెక్ట్ వన్ లైనర్. సో ప్రశస్త్ దేనికోసం, ప్రీ అసెస్మెంట్ ఆఫ్ ద హోలిస్టిక్ స్క్రీనింగ్ ఆఫ్ ద సో చిల్డ్రన్స్ డిసేబిలిటీస్. సో ఈ చిల్డ్రన్స్ డిసేబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయడానికి కోసము ఇది ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇవన్నీ నేను ఎంత స్టైఫండ్ ఇస్తారు అంత కాదు, ఇదంతా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పట్లేదు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం. బట్ ఇక్కడైతే వీళ్ళకి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నాడు, నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఏం స్టార్ట్ చేసింది, ఫరక్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఏంటి మనకి ఫరక్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఎవరు, NCERT వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏది, సో నేషనల్ కౌన్సిల్ ఫర్ ద సో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో వీళ్ళు మనకి ఫరక్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఫరక్ స్టాండ్స్ ఫర్, చూడండి, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలిస్టిక్స్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఏంటిది, స్కూళ్ళల్లో చిల్డ్రన్స్ ని అసెస్మెంట్ చేయాలా, ఎట్లా ఏం జరుగుతుంది స్కూళ్ళల్లో, ఎవరైనా చదువుతున్నారా లేదా, ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, మీరు ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు. సో ఇవన్నిట్లను కూడా మనకి సో ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తూ ఉండాలి ఈ ఫరక్ అనేది. సో కాబట్టి ఏంటిది, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి PA స్టాండ్స్ ఫర్ ఏంటిది, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, R స్టాండ్స్ ఫర్ రివ్యూ, A ఫర్ ఏంటిది అనాలిసిస్, అండ్ నెక్స్ట్ ఏంటిది నాలెడ్జ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో అలా ప్రతి స్కూల్ కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట ఎవరు, NCERT అనేది. సో అన్ని బోర్డ్స్ కి గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్ లైన్స్ ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, సో గైడ్ ద ఎడ్యుకేషనల్ బోర్డ్స్ అండ్ లార్జ్ స్కేల్ అచీవ్మెంట్ ఆఫ్ ద సర్వేస్ అండ్ సెట్టింగ్ స్టాండర్డ్స్ ఫర్ ద నార్మ్స్ అండ్ ద గైడ్ లైన్స్ ఫర్ ద స్టూడెంట్ అసెస్మెంట్ అండ్ బిల్డ్ ద ప్రొఫెషనల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అసెస్మెంట్. స్కూల్లో ఇలా ప్రొఫెషనల్ అంటే ఏంటి, టీచర్లకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, స్కూల్లో మనకి ఏంటి కెపాసిటీ, బోర్డులు ఉన్నాయా, డిజిటల్ బోర్డు ఉన్నాయా, కంప్యూటర్స్ ఉన్నాయా, ఇక్కడ స్టూడెంట్స్ ని అసెస్మెంట్ చేయాలి. సో ఇదంతా కూడా ఏంటిది, ఒక స్కూల్ పర్ఫార్మెన్స్, టీచర్ పర్ఫార్మెన్స్ అండ్ మన స్టూడెంట్ పర్ఫార్మెన్స్, ఈ 3 పర్ఫార్మెన్స్ లని మనం అసెస్మెంట్ చేస్తాం అన్నమాట ఈ ఫరక్ అనే ప్రోగ్రామ్ ద్వారా. సో 2020లో మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు కదా. సో 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో దాంట్లో భాగంగానే మనకి దీన్ని తీసుకొచ్చారు, ఇది ఫరక్. సో ఈ ఫరక్ ఏదైతే ఉందో ఈ ఫరక్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇవన్నిట్లను అసెస్మెంట్ చేస్తారనమాట ప్రతి స్కూల్లో. సో దట్ ఈస్ ద పాలసీ రికమెండేషన్స్ ఫర్ అక్రాస్ ఆల్ ద బోర్డ్స్ బీయింగ్ డ్రాఫ్టెడ్. సో ఇవన్నీ కూడా సో స్టేట్ ఎడ్యుకేషన్ కండక్టెడ్ సర్వేస్ ఇన్ ద 2023 కవరింగ్ అప్రాక్సిమేట్లీ 84 lakh స్టూడెంట్స్ ఫ్రమ్ ద 4 lakh స్కూల్స్. ఇక్కడ నుంచి ఇంతమందిని అసెస్మెంట్ చేశారట అంతకుముందు, మనకి అసెస్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎంతమందిని అసెస్మెంట్ చేశారు అది మనకి ఎగ్జామ్లో ఎవరు అడగరు కానీ, బట్ ఫరక్ అనే ప్రోగ్రామ్ దేనికోసం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు, NCERT అనేది దీనికి గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఫరక్ అనే ప్రోగ్రామ్ కి. ఒకసారి చదవండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ద రీసెర్చ్ ట్రైనింగ్ హ్యాస్ నోటిఫైడ్ ఇండియాస్ ఫస్ట్ ఏంటిది, ఇండియాస్ ఫస్ట్, తర్వాత చదవాలి ఇండియాస్ ఫస్ట్ ఏంటిది
అసెస్మెంట్ రెగ్యులేటర్ అంటే స్కూల్లోనే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క చదువుని రెగ్యులేట్ చేయాలా, టీచర్ల ప్రొఫెషనలిజం ఉందా లేదా సెలెక్ట్ చేయాలా, అండ్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉందా లేదా అది కూడా అసెస్మెంట్ చేయాలి. ఇలా మూడిట్లను అసెస్మెంట్ చేస్తాం అనమాట. సో ఇలా మూడిట్లను అసెస్మెంట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కింద. ఏ ప్రోగ్రామ్ కింద? ఫరక్ అనే ప్రోగ్రామ్ కింద. అందుకని సో ఇలా మూడిట్లను మనకి అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఏది? ఫరక్ అనే ప్రోగ్రామ్ కింద. ఓకేనా? ఎన్సీఆర్టీ వాళ్ళు అయినా ఒకసారి చదవండి. ఫరక్ has been launched as a part of the implementation of the National Education Policy 2020. Okay, it will act as a constant unit of the NCERT, and it will also be tasked with the holding of the periodic learning outcomes. పీరియడిక్ లర్నింగ్ అవుట్స్ కూడా ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ ఏమేమి నేర్చుకుంటున్నారు, ఏం చేస్తారని చెప్పేసి ఉంటారు. సో ఇది ఇట్ విల్ వర్క్స్ ఇన్ ద 3 మేజర్ అసెస్మెంట్: లార్జ్ స్కేల్ అసెస్మెంట్ అండ్ ద స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ రీఫార్మ్స్. ఈ అన్నిట్ల మీద అసెస్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫరక్ అనే ప్రోగ్రామ్ కింద. ఫరక్ అనేది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎన్సీఆర్టీ టేకప్ చేస్తారు దీన్ని మొత్తం కూడా. సో ఎప్పటికప్పుడు స్కూల్ని అసెస్మెంట్ చేయడానికి కోసం మనకి. ఓకేనా? రైట్. సో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలా వరకు మనకి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ మనకి చాలా ఉన్నాయి. ఒక దీక్ష అనే ఒక ప్లాట్ఫామ్ కానీ, స్వయం ప్రభ కానీ, ఇట్లా స్వయం కానీ, శిక్షావాణి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట. మనం చదువు నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్. నిశిత కానీ ఇవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అందుకని చెప్పేసి ఈ అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లను కలిపి ప్రతిదానికి ఒక్కో పేరు ఎందుకు అని చెప్పేసి దీక్ష అని ఉంది, స్వయం ప్రభ అని ఉంది, స్వయం అని ఉంది. సో ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి. ఇవన్నిట్లను కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. ఆల్ ద స్కీమ్స్ అండర్ వన్ అంబ్రెల్లా. ఇవన్నిట్లను కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఇవన్నిట్లను ఒకటే అంబ్రెల్లా కింద తీసుకురావడం జరిగింది. దాని పేరే పిఎం ఈ విద్య. పిఎం ఈ విద్య. సో అంటే ఇప్పటివరకు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవి ఉన్నాయో ఎడ్యుకేషన్ కి సంబంధించి అవన్నిట్లను కూడా ఒకటే అంబ్రెల్లా కిందకి తీసుకురావడం జరిగింది. పిఎం ఈ విద్య ఈజ్ ఏ వాట్ యూనిక్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్నోవేటివ్ వెంచర్. పిఎం ఈ విద్య ఈజ్ ఏ సో దట్ ఈస్ వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్. వన్ నేషన్ వన్ డిజిటల్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిట్లను కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. రకరకాల వెబ్సైట్స్ ఏమి ఉండవు, అన్ని తీసుకొచ్చి అదే వెబ్సైట్ కి యాడ్ చేస్తారు అనమాట. ఈ వెబ్సైట్ లోనే ఉంటాయి అనమాట అన్ని కూడా. అన్ని గవర్నమెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కీమ్స్, గవర్నమెంట్ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ అన్ని కూడా ఈ ఒకటే వెబ్సైట్ కింద ఉంటాయి అనమాట. అదే మనకి పిఎం ఇవి. చూడండి ఒకసారి. PM Vidya is a unique and innovative venture by the Ministry of the Education and the Government of India to facilitate the multi-mode access to the digital online teaching learning contents of the various type among the students and the teachers. Student అన్ని రకాల ఏంటిది డిజిటల్ గానీ ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని కూడా ఈ సింగిల్ ప్లాట్ఫామ్ కిందనే ఉంటాయి. దేని కింద? పిఎం విద్య అనే సింగిల్ ప్లాట్ఫామ్ కింద ఉంటాయి అన్నమాట అన్ని రకాల ఇవి. The uniqueness of the PM Vidya lies with its comprehensive accessibility to చూడండి all as it caters the education content with all within the multi-mode setup, remote sensing started, internet ద్వారా కానీ, రేడియో ద్వారా కానీ, కమ్యూనిటీ రేడియో ద్వారా కానీ, పోడ్కాస్ట్ ద్వారా కానీ, టీవీ ద్వారా ఇవన్నీ ద్వారా టెలికాస్ట్ అయ్యే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో డైరెక్ట్ ఈ ఒక్క వెబ్సైట్ లోనే మన ద్వారా మనం యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా వచ్చే లెసన్స్ కానీ, రేడియో ద్వారా వచ్చే లెసన్స్ కానీ, కమ్యూనిటీ రేడియో ద్వారా వచ్చే లెసన్స్ కానీ, పోడ్కాస్ట్ ద్వారా కానీ, టీవీ ద్వారా వచ్చే లెసన్స్ కానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇది ఒకటే వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు మనం. ఇక ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదంటే ఇంక నేను ఏం చేయలేను. సో కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఫర్ దట్ ఆల్ టైప్స్ ఆఫ్ ద ఆన్లైన్ కోర్సెస్. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, దీక్ష అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి, స్వయం ప్రభ అనేది ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, డైసీ అనేది ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. సో ఇట్లా మనకి కమ్యూనిటీ రేడియో, శిక్షావాణి, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ద రేడియో అండ్ కమ్యూనిటీ రేడియో అండ్ సిబిఎస్ఈ పోడ్కాస్ట్ లైక్ శిక్షావాణి. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్. సరే ఇవన్నిటి గురించి నెక్స్ట్ మాట్లాడతాం మనం. దీక్ష కానీ, స్వయం ప్రభ, ఇవన్నిటి గురించి 1 by 1 మాట్లాడదాము. బట్ ఇవన్నీ కూడా ఈ ఒకటే ప్లాట్ఫామ్ కింద ఉంటాయి. ఓకే. దీక్ష ఫస్ట్ వన్ వచ్చేసి దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. దీక్ష ఇస్ నథింగ్ బట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఏంటి? సో దీక్ష నథింగ్ బట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్. అంటే దీని అర్థం ఏంటిది? 2015లో లాంచ్ చేసాము. సో దట్ విచ్ స్టాండ్స్ ఫర్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అండ్ ద నాలెడ్జ్ షేరింగ్. ఇట్ ఈస్ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లాంచ్డ్ ఇన్ 2017. అంటే దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? మళ్ళీ కూడా దీన్ని ఎన్సీఆర్టీ ఇన్ అసోసియేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఏం చేస్తారు దీంట్లో? దీక్షలో అన్ని రకాల లెసన్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేసి పెడతారు. అది స్టూడెంట్స్ వాడుకోవచ్చు, టీచర్లు వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అందుకోసం ఏమన్నారు?
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అన్నాడు, అవునా కదా? సో ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్. అన్ని రకాల లెసన్స్ ఏవైతే ఉంటాయో ఆ లెసన్స్ అన్నిట్లను కూడా రికార్డ్ చేసి పెడతారు. ఇప్పుడు మీరు కూడా పాలపిట్టలో కానీ అమరావతిలో కానీ మేము కూడా రికార్డ్ చేసి పెడతాం కదా, సో అట్లాంటిది అనమాట. ఇప్పుడు అమరావతి యాప్ లేదంటే పాలపిట్ట యాప్ అని మనం అంటున్నాం లేదు, అట్లనే ఇది కూడా ఒక యాప్ కాకుండా ఇది ఒక సైట్ అన్నమాట, ఇది దీక్ష అనేది. దాంట్లో అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి, సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి, అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా ఏ టైప్ లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే మనం ఏమంటున్నాం, దీక్ష అంటున్నాం. సో ఏమంటున్నాం మనం, దీక్ష. సో దట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ పర్సనలైజ్డ్. సో దీక్ష ఈజ్ చూడండి ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఎన్సిఆర్టీ స్టార్ట్ చేసింది. సో ఇట్ ఆఫర్స్ లెర్నింగ్ మెటీరియల్స్ టు ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ ఇన్ 35+ లాంగ్వేజెస్ లలో మనకి చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఫీచర్స్ డిజిటైజ్డ్ ఎన్సిఆర్టీ బుక్స్ యూజ్డ్ బై ద నేషనల్ స్టేట్ బోర్డ్స్. డిజిటల్ ఎన్సిఆర్టీ బుక్స్ అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి. ఇట్ ఆల్సో ఎంబెడెడ్ విత్ అసిస్టివ్ టెక్నాలజీస్ ఫర్ ద లెర్నర్స్ విత్ విజువల్ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి సో ఉంటుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి అన్ని రకాల బుక్స్ కానీ డిజిటల్ ఫామ్ లో దొరుకుతాయి, అలాగే కంటెంట్ దొరుకుతుంది. టీచర్స్ కి, స్టూడెంట్స్ కి అన్నిట్లకు 35 లాంగ్వేజెస్లలో దాదాపు మనకి 30 బుక్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ విజువల్ కానీ హియరింగ్ ఇంపైర్మెంట్ ఎవరైతే వాళ్ళకు కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది బుక్స్ అనేటివి. ఈ దీక్ష అనేది ఏంటిదంటే సో ఇది మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్ 2015లో స్టార్ట్ చేసాం. దీంట్లో అన్ని రకాల బుక్స్ ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది, క్లాసెస్ ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. దేని కింద, దీక్ష కింద. ఓకేనా? సో చూడొచ్చు దీక్ష, దట్ ఈస్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్. సో దట్ ఈస్ ద నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్టెడ్ బై ద ఎవరు, ఎన్సిఆర్టీ స్టార్ట్ చేయడం జరిగింది. దేంట్లో, స్కూల్ ఎడ్యుకేషన్ కోసం. చూడండి, ఫ్రీ మొబైల్ అప్లికేషన్ అండ్ వెబ్ పోర్టల్ ఫర్ ద లర్నర్స్ అండ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇన్ ద 36 ఇండియన్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ పెరిగింది, ఇది ఎకనామిక్ సర్వేలో ఇచ్చింది. అండ్ ఇది లాస్ట్ ఇయర్ అనమాట. మనకి ఇక్కడ తీసుకుంటే 35+ లాంగ్వేజెస్ అన్నాడు కాబట్టి ఎంత ఇప్పుడు 36 అనే క్లియర్ గా మనకి ఎకనామిక్ సర్వేలో 36 లాంగ్వేజెస్ అని ఇచ్చాడు మనకి. 36 ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. దాదాపు చూడండి ఇంతవరకు 3 లక్షల కంటెంట్ అవైలబిలిటీ ఉందంట, ఇన్ని వీడియోస్ అవైలబిలిటీ ఉంది. దాదాపు 1.7 crores ఆఫ్ ద రిజిస్టర్డ్ యూజర్స్ అండ్ డైలీ దాదాపు 2,50,000 మంది డైలీ ఈ సైట్ ని యూజ్ చేసుకుంటారంట. దేన్ని, ఆ దీక్ష అనే సైట్ ద్వారా కంటెంట్ ని డౌన్లోడ్ చేసుకోవడము, బుక్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం, ఎన్సిఆర్టీ బుక్ ని డౌన్లోడ్ చేసుకోవడము. ఓకే, సో రకరకాలుగా మనకి ఈ దీక్ష అనే వెబ్సైట్ ద్వారా మనకి అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. ఓకేనా, రైట్. దీక్ష. నెక్స్ట్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ రిజల్ట్స్ ఫర్ ద స్టార్స్ అనమాట. ఈ స్టార్స్ అనేది వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తోటి స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ అనమాట. ఇది సో వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తోటి సో 2020లో జనరల్ గా స్టార్ట్ చేశారు. 2020లో ఆ టైంలో వచ్చింది ఈ స్కీమ్ అనేది. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే సో మనకి క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ ని పెంచాలి స్కూళ్ళలో, ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ నెక్స్ట్ గవర్నెన్స్ ఆఫ్ ద స్కూల్స్ ఎడ్యుకేషన్. ఓకేనా, సో ఇంప్రూవ్ ద స్కూల్లో క్వాలిటీని పెంచాలి అండ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్కూల్ ని పెంచాలి. ఇందులో అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఓన్లీ 6 రాష్ట్రాలలో. సో ఎవరి సపోర్ట్ తోటి, మనకి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తోటి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తోటి ఇది స్టార్స్ అనేది. సో హిమాచల్ ప్రదేశ్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ స్కీమ్ అనేది. ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారంటే చూడండి, ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఏజెన్సీ వాజ్ ఆన్బోర్డెడ్ టు వెరిఫై ద రిజల్ట్స్ యాజ్ పర్ ద ఇండికేటర్స్ ఇంక్రీజింగ్ ఇన్ ద లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కానీ, సెకండరీ స్కూల్ కంప్లీషన్ రేట్ కానీ, గవర్నెన్స్ ఇండెక్స్ కానీ, సో అట్లా రకరకాలుగా ఇండికేటర్స్ పెట్టి ఈ ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడ అసెస్మెంట్ చేస్తారన్నమాట మనకి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోసము ఎక్కడెక్కడైతే మనకి స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఇండికేటర్స్ పెట్టేసి ఆ ఇండికేటర్స్ ప్రకారము ఒక థర్డ్ పార్టీని అపాయింట్ చేసి ఆ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేస్తారు అనమాట. నిజంగానే అక్కడ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా, గవర్నెన్స్ ఇంప్రూవ్ అయిందా, మనం ఇచ్చిన ఫండింగ్ యూజ్ అయిందా, ఇచ్చిన ఫండింగ్ యూజ్ కాలేదా, అలా మనకి చెక్ చేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ కింద. అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయట్లేదు, కొన్ని రాష్ట్రాలు. ఇదంతా మనకు అవసరం లేదు, అర్థమైనా? సో ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేసి అంతా మనకు అవసరం, జస్ట్ ఇది ఒకటి, ఇది చాలు. ఏంటిది మీకు స్టార్స్ అనే ప్రోగ్రామ్ దేనికి అనేది మనకి ఎగ్జామ్ లో రావచ్చు మనకి. సో ఒకటి స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద టీచర్ లెర్నింగ్ రిజల్ట్స్ ఫర్ ద సో స్టేట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి మనకి రావచ్చు. ఓకే, నెక్స్ట్ పిఎంశ్రీ. సో పిఎంశ్రీ అనేది మనకి సెప్టెంబర్ 2022లో స్టార్ట్ చేశారు. ఇది సెప్టెంబర్ 2022లో మనకి వీటిని తీసుకురావడం జరిగింది. ఇది పిఎంశ్రీని తీసుకొచ్చారు సెప్టెంబర్ 2022లో. ఎందుకు ఇలా తీసుకొచ్చారు అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా రకాల కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చారు.
ఓకే, చాలా రకాల కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది దీంట్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. అందువల్ల కొన్ని స్కూల్స్ అయినా సరే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేసే స్కూల్ అన్నా ఉండాలి అని చెప్పేసి ఇలా పిఎం శ్రీ అనే పేరుతో తీసుకొచ్చారు. దట్ ఈస్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, లేదంటే ఏంటి పిఎం శ్రీ. సో సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ ఎంత 14,500 ఎగ్జాంపులరీ స్కూల్స్ షోకేజింగ్ ద డాష్ ఏంటి దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. మనం చదువుకున్నాం, మీరంతా కూడా ఇప్పుడు బీటెక్ లో డిగ్రీలు అంతా పాస్ అయ్యారు. మనం చదువుకున్నది ఈ పాలసీ కాదు, మనం అందరం చదువుకున్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1988 ఏదైతే ఉందో అదే చదువుకున్నాం మనం. ఏది ఫస్ట్ క్లాస్ 5 సంవత్సరాలకు స్కూల్ అడ్మిషన్ తీసుకోవాలా, ఫస్ట్ క్లాస్ చదవాలా, మళ్ళీ 5th క్లాస్ దాకా తెలుగే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, 6th క్లాస్ నుంచి ABCDలు స్టార్ట్ అవుతాయి. ఈ రకరకాలుగా చదువుకున్నాం కదా మనం, అది కాదు ఇప్పుడు అంతా మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. అందువల్ల కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని భారతదేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఫేజ్ కింద 14,500 స్కూళ్లను సెలెక్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేశారు. ఎట్లా సెలెక్ట్ చేశారు, ఆ రాష్ట్రం అనేది అప్లై చేయాలి. ఏదో ఒక రాష్ట్రం ఉంటుంది కదా, ఆ రాష్ట్రం అప్లై చేసుకుంటే దేని ద్వారా పిఎం శ్రీ వెబ్సైట్కి వెళ్ళి ఆ రాష్ట్రం అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిట్లను చూసి ఆ రాష్ట్రానికి అప్రూవల్ ఇస్తే అప్పుడు ఆ స్కూల్ సెలెక్ట్ అయినట్టు. అలా ప్రతి రాష్ట్రం నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి సో మనకి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి సెలెక్ట్ చేశారు. ఎన్ని 14,500 స్కూళ్ళని సెలెక్ట్ చేశారు. ఈ 14,500 స్కూళ్ళల్లో ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం, మనం చదువుకున్నది కాదు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. దానికోసమే ఈ ప్రధానమంత్రి సో రైజింగ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు మనకి. ఓకేనా, సో 3 phases ఆఫ్ ద వాట్ స్కూల్ సెలెక్షన్ వర్ కంప్లీటెడ్. దాదాపు 10,500 స్కూల్స్ అనేది 32 స్టేట్స్ నుంచి మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు టోటల్ గా సెలెక్ట్ అయిన 14,500 స్కూళ్ళని మనకు పెట్టాలనుకుంటుంది. దాంట్లో 10,858 సెలెక్ట్ చేశారు. సో 594 కోట్లతోటి మనకి 10,000 సో స్కూళ్ళల్లో మనకి ఏం చేస్తున్నారు, సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా, సో పిఎం స్కూల్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, పిఎం శ్రీ స్కూల్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఇంప్లిమెంట్ ద వాట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఉల్లాస్ ఈజ్ నథింగ్ బట్ సో నవభారత్ సాక్షరత కార్యక్రమం. నవభారత్ అంటే న్యూ ఇండియా, నవభారత్ అంటే ఇది న్యూ ఇండియా. సాక్షరత అంటే లిటరసీ రేట్. సాక్షరత ఇస్ నథింగ్ బట్ లిటరసీ రేట్. సో ఇది ఉల్లాస్ అనేది నథింగ్ బట్ ఎంత ఉల్లాసంగా ఉన్నానో నేను, ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంటాడు కదా. సో అట్లానే ఇక్కడ కూడా ఏంటిదంటే మనకి సో ఇది లిటరసీ రేట్ని పెంచడానికి 15 సంవత్సరాల ఎబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, మనకి లిటరసీ రేట్ని పెంచడానికి కోసం తీసుకొచ్చారనమాట. దట్ చూడండి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ ద న్యూమరసీ ఫర్ ద వాట్ నాన్ లిటరేట్స్ హూ ఆర్ ఎబోవ్ ద వాట్ 15 years. 15 years ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే పాపం వాళ్ళకి చదువు రాదో, కనీసం ఆ నంబర్స్ లెక్క పెట్టరాదో, కనీసం పేర్లు చదవరాదో, వాళ్ళకి ఏం చేయాలి, మినిమం ఎడ్యుకేషన్ నేర్పించాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఉల్లాస్. సో దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వాళ్ళు, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ద వాట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ద ఆల్ ఇన్ సొసైటీ. దాన్నే ఉల్లాస్. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే టు ప్రమోట్ ద వాట్ బేసిక్ లిటరసీ రేట్ ని ప్రమోట్ చేయాలి. లిటరసీ రేట్ ని ప్రమోట్ చేయడానికి కోసం తీసుకొచ్చారు. సో ఇది కూడా ఆటోమేటిక్ గా దీని ద్వారా లింక్ అయి ఉంటుంది. ఇది దీక్షా పోర్టల్ మనం చదువుకున్నాం కదా. సో దీక్షా పోర్టల్ ఆఫ్ ద NCERT ఏదైతే ఉందో సో దాని ప్రకారం ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు, మినిస్టర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 2022 నుంచి 27 వరకు. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, ప్రైమరీ టార్గెట్ ద వాట్ సిటిజన్స్ ఆఫ్ ద 15 years అండ్ అబోవ్ హూ మిస్డ్ ఫ్రమ్ ద వాట్ ఫార్మల్ స్కూలింగ్. స్కూల్ ఎవరైతే డ్రాప్ అవుట్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు ఏం నేర్పిస్తాం, మనం బేసిక్ ఎడ్యుకేషన్ నేర్పిస్తాం. డిజిటల్ కానీ, ఫినాన్షియల్ లిటరసీ కానీ ఇట్లాంటివన్నిట్లను కూడా మనం నేర్పించడానికి ట్రై చేస్తాం. ఎవరైతే స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారో నాన్ లిటరేట్స్ కాదు, ఇదంతా కూడా ఎవరికి, నాన్ లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ లిటరేట్స్ కి ఈ ప్రోగ్రామ్ కింద మనము, ఎందుకంటే వాళ్ళు ఫార్మల్ ఎడ్యుకేషన్ మిస్ అయ్యారు. సో కాబట్టి ఇది చూడండి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ యాజ్ వెల్ ఏంటిది మనకి నాన్ లిటరేట్స్. ఓకే, అంటే చదువుకోలేదు, వాళ్ళు మిస్ అయిపోయారు, ఏదో ప్రాబ్లం వచ్చి. సో కాబట్టి ఈ నాన్ లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నాన్ లిటరేట్స్ కి మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నాన్ లిటరేట్స్ కి 15 years అండ్ అబోవ్. సో కాబట్టి సో చూడండి ఇక్కడ ఆన్లైన్ కంటెంట్ ఆఫ్ ద ఉల్లాస్ ప్రీమియర్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ 22 local languages త్రూ ద అన్ యాప్ టు రీడైరెక్ట్ ద దీక్షా పోర్టల్. ఓకే, సో ఉల్లాస్ అనే దాంట్లో మనకి ఏంటిది ఆన్లైన్ కంటెంట్ ని క్రియేట్ చేశారు. సో ఆన్లైన్ కంటెంట్ ని వాళ్ళు నేర్చుకోవచ్చు 22 local languageలలో. ఈ ఉల్లాస్ అనే పోర్టల్ అనేది ఆటోమేటిక్ గా దీక్షా పోర్టల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం చెప్పాం కదా దీక్షా పోర్టల్ కి. సో ఇప్పటి వరకు 1.33 crores ఆఫ్ ద లర్నర్స్ అండ్ 35 వాలంటీర్స్ టీచర్స్ అనే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. 75 లక్షల మంది మన చిన్న ఏంటిది అసలే చదువుకోకుండా ఇప్పుడు చదువుని స్టార్ట్ చేసి ఎంతో కొంత బెనిఫిట్ అయితే కదా. అక్షరాలు రాయడము చదవడం వస్తే ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది.
నాలెడ్జ్ లేకపోయినా కనీసం చదవడము, లేదు అంటే మనకి నంబర్స్ కౌంట్ చేయడము, ఇట్లాంటివి వస్తే మనకి చాలా ఎడ్యుకేషన్. సో కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్ ఉల్లాస్ అనేది. సో కాబట్టి ఎగ్జామినేషన్ డైరెక్ట్ గా క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉంది. ఉల్లాస్, సో ఉల్లాస్ అనేది దేనికి సంబంధించిందంటే, సో దట్ ఈస్ 15 years అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఏంటిది బేసిక్ లిటరసీని ప్రమోషన్ చేయడానికి కోసము. ఓకేనా? సో దట్ ఈస్ ద 2022 నుంచి ఎప్పటి వరకు 2027 వరకు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద 15 years అండ్ ద ఎబో వాళ్ళ కోసము ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్ ఫర్ ఆల్ ఇన్ ద సొసైటీ, ఇది ఉల్లాస్. నెక్స్ట్ పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ స్కీమ్. పిఎం పోషణ్ అంటే పోషణ్ శక్తి, ఇది మనకి మిడ్ డే మీల్ స్కీమ్. సో దట్ ఈస్ one hard cooked meal for the students in the 1 to the 8th standards in the government and governmented aid schools. గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నటువంటి గవర్నమెంట్ లో 1 నుంచి 8వ తరగతి చదివే వాళ్ళకి ఏమి ఇస్తాం మనం? మిడ్ డే మీల్ స్కీమ్ పెడతాం కదా, మధ్యాహ్న భోజనం. ఆ మధ్యాహ్న భోజనం పేరే ఇది అనమాట. ఏంటిది? పోషణ్ శక్తి. సో నిర్మాణ్ స్కీమ్ అనేది సో దాదాపు 11 కోట్ల మందికి మన చిల్డ్రన్స్ కి బెనిఫిట్ అవుతుందంట ఇప్పటి వరకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. స్కాలర్షిప్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ టు అరేంజ్ ద డ్రాప్ అవుట్స్. సో ఏంటిది? ఎందుకు ఈ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం? ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి చదువుకోవడానికి ప్రోత్సాహం ఇస్తున్నాం. వాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వకపోతే వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చదువుని మధ్యలోనే వదిలేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి మనం స్కాలర్షిప్స్ అందజేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయమని చెప్తున్నాం? కంటిన్యూషన్ చేయమని చెప్తున్నాం. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వాళ్ళు కంటిన్యూషన్ చేయమని చెప్తున్నాం మనం. ఓకేనా? సో దట్ ఈస్ 1 lakh fresh scholarships at the root of 12,000 rupees per annum are awarded to the fresh students of the class 9th class who clear the NIMS exam, NMMS exam and continue of their 12th standard వరకు కంటిన్యూ అవ్వడానికి కోసం సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ అనేది అందించడం జరుగుతుంది. దాదాపు మనకి 300 కోట్ల ఇప్పటి వరకు అందించిందట 25 లక్షల మంది స్టూడెంట్స్ కి. ఓకే, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత అందులో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి మనకి సంవత్సరానికి ఎంత 12,000 రూపాయల చొప్పున మనకు అందించడం జరుగుతుంది. 1 lakh ఫ్రెష్ స్కాలర్షిప్ టు 12,000 రూపీస్, 1,200 అన్నాడు. ఓకే, 12,000 పర్ యానం. ఓకే, ఒక సంవత్సరానికి. ఇప్పటికి 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ 9th క్లాస్ లో ఉండగా రాయాలి. 9th క్లాస్ లో ఉండగా రాస్తే నీకు 10th క్లాస్ 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ 3 సంవత్సరాల పాటు ఏమొస్తాయి మనకి? సో ఫ్రెష్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విద్యాంజలి. సో విద్యాంజలి అనే స్కీమ్ ని మనకి September 17th of 2021 రోజు లాంచ్ చేయడం జరిగింది, విద్యాంజలి స్కీమ్. ఇప్పుడు విద్యాంజలి స్కీమ్ అనేది దేనికోసం అంటే, ఇప్పుడు సపోజ్ నీకు కానీ నాకు కానీ ఎవరికైనా మనకు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనందరికి టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఏదో ఒక స్కూల్లో పోయి టీచింగ్ చేయాలి. ఎక్కడ స్కూల్లో ఎవరు ఆఫర్ ఇస్తారు? నీకు ఎవరు ఆఫర్ ఇయ్యరు, నేను పోయి చెప్తా అంటే. అందుకని ఈ విద్యాంజలి అనే యాప్ని గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ విద్యాంజలి మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏంటిదంటే నీ క్వాలిఫికేషన్స్ అని అందులో పెట్టేసి ఒక లొకేషన్ పెడతావు. నేను పలానా లొకేషన్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటే చెప్పండి, నేను అక్కడ టీచ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను టీచ్ చేస్తాను అని చెప్పేసి మనం కనుక దాంట్లో వాలంటరీగా మనం వాలంటరీగా రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా సో దాని నుంచి మనకి ఒక ప్రపోజల్ మనం పెడతాం. ప్రపోజల్ పెడితే ఆటోమేటిక్గా స్కూల్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి నేను ఇన్వైట్ చేస్తారు. అప్పుడు నువ్వు పోయి ఏం చేయొచ్చు అంటే ఫ్రీగా కొన్ని క్లాసులు టీచింగ్ చేయొచ్చు అనమాట. ఇది ఏంటిదంటే వాలంటరీ టీచింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఎవరికైనా టీచింగ్ అనేది ప్యాషన్ ఉంటే సో ఆ టీచింగ్ లోకి ఎంట్రీ అవ్వాలనుకుంటే, ఏమైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వెనుకబడ్డ స్కూళ్ళల్లో చిల్డ్రన్స్కి హెల్ప్ చేయాలని అనుకుంటే ఈ విద్యాంజలి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మనం రిజిస్టర్ అయితే మన లొకేషన్స్ లో ఉన్న స్కూళ్ళని చూపిస్తుంది. దాంట్లో నువ్వు స్కూల్ సెలెక్ట్ చేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి నువ్వు టీచింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఉద్దేశంతో 2021లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి ఏ విధంగా చూడండి. సో విద్యాంజలి ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ టు strengthen the school infrastructure and to improve the quality of the school education through the community participation and the CSR funds and the private sector involvement across the so all the sectors. ఓకే, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మనకి. ఓకే, విద్యాంజలి ద్వారా మనకి ఎవరైనా ఏం చేయొచ్చు? పార్టిసిపేట్ చేయొచ్చు. స్కూల్కి ఏం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఆ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. టీచింగ్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే టీచింగ్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఏమైనా బుక్స్ ఇవ్వాలనుకుంటే బుక్స్ ఇవ్వచ్చు. లేదంటే అక్కడ ఏమైనా చిన్న ఒక క్లాస్ రూమ్ కట్టిస్తా అంటే క్లాస్ రూమ్ కట్టేయచ్చు. బెంచ్లు ఇస్తా అంటే బెంచ్లు వేయచ్చు. ఏవైనా నువ్వు డొనేట్ చేయొచ్చు అనమాట. అందుకని చూడండి విద్యాంజలి ఇచ్చే స్కూల్ వాలంటీర్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే ఉంది. సో ఆ విధంగా మనకు చాలా చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ద స్కూల్స్ 7,47,000 విద్యాంజలి కింద రిజిస్టర్ అయినాయి, అంటే యాప్ లో ఉన్నాయి. ఇండివిజువల్ 4,50,000 మంది వాలంటీర్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు.
టోటల్ సో ఎన్జిఓస్ ఇచ్చాడు 2,000 మంది. చిల్డ్రన్స్ ఇంపాక్టెడ్ దాదాపు మనకి 1,44,00,000 మంది స్టూడెంట్స్ కి మనము ఫెసిలిటీస్ అందచేయగలిగాం ఈ విద్యాంజలి అనే వాలంటరీ టీచింగ్ ప్రోగ్రామ్ కింద. సో అంటే ఇంతమందికి మనకి అందుతున్నాయి అనమాట మనకి విద్యాంజలి వాలంటీర్ ప్రోగ్రామ్ కింద. సో ఇంతమందికి ఏమయ్యారు మనకి ఇంపాక్ట్ జరిగింది అనమాట, ఇంతమంది మనకి బెనిఫిట్ జరిగింది. ఓకే, సో అదే అనమాట మనకి. సో క్లారిటీ ఉంది కదా. సో ఇవన్నీ కూడా మనకేంటి స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ అనమాట. సో అర్థమైంది కదా. ఇంతకుముందు మనం పిఎం విద్య అనుకున్నాం కదా, పిఎం విద్య. సో పిఎం విద్య మన ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఈ పిఎం విద్యకనే ఉంటాయి. మనం చదువుకున్న దీక్ష కానీ మన నిశిత కానీ మనకి నిశిత కానీ లేకుంటే ఇవన్నీ కూడా మనకి ఏముంటాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కింద అటాచ్ అయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా, రైట్, చూద్దాం. సో ఇదంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.